హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి చిక్కీ ప్రాసెసింగ్ బిజినెస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ ఫ్యాక్టరీని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. చిక్కీ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడాల్సిన వీడియో. చిన్న పరిమాణ చిక్కీ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 90 కిలోల చిక్కీ చేయగల ఫ్యాక్టరీని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నుండి 12 నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. మధ్య తరహా చిక్కీ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు చిక్కీ రోజుకు 170 కిలోల ఉత్పత్తి చేయగల కర్మాగారాన్ని కలిగి ఉండటం మంచిది. ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. మొదటిసారిగా ప్రారంభించేటప్పుడు 8 గంటల పనిదినం కోసం రోజుకు 90 కిలోల సామర్థ్యం గల చిన్న పరిమాణ వ్యాపారంతో ప్రారంభించండి. తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటల పనిదినం సాధ్యం కాకపోతే 2 నుండి 3 సంవత్సరాల తరువాత రోజుకు 170 కిలోల మధ్య తరహా వ్యాపారానికి నేరుగా అప్గ్రేడ్ చేయండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే రోజుకు 2 షిఫ్టులలో పనిచేయడం ద్వారా రోజుకు 180 కిలోలకు పెంచండి. ఒకసారి మీరు రోజుకు 180 కిలోల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటే ఆపై 17 మధ్య తరహా వ్యాపారానికి అప్గ్రేడ్ చేయడాన్ని పరిగణించండి. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. మొదట చిన్న తరహా వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. రోజుకు 90 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో చిక్కీ ప్రాసెసింగ్ చిన్న పరిమాణ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరం అవుతాయి. అప్పుడు మీరు వేరుశనగ వంట ప్రక్రియను సూచించడానికి గ్రౌండ్ నట్ రోస్టింగ్ మెషిన్ అవసరం. వేరుశనగ వేయించడానికి ఉపయోగించే ఈ యంత్రం గంటకు 25 నుండి 100 కిలోల సామర్థ్యం గల యంత్రం సుమారు 1,50,000 ఖర్చు అవుతుంది. అప్పుడు మీరు వేరుశనగ నుండి బయటి పొరను తొలగించడానికి వేరుశనగ చర్మం తొలగించే యంత్రం అవసరం. ఈ యంత్రాల సామర్థ్యం గంటకు 20 నుండి 35 కిలోలు. దీని ధర సుమారు 35,000 రూపాయలు ఉండాలి. మీరు పదార్థాల కోసం సన్నని రూపంలో లేదా మృదువైన మందంతో కూడిన గ్రైండింగ్ యంత్రాన్ని కూడా కలిగి ఉండాలి. గంటకు 40 కిలోల సామర్థ్యంతో సుమారు 45,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదనంగా బెల్లం సిరప్ను వివిధ పదార్థాలతో కలపడానికి మీకు బెల్లం కలిపే యంత్రం ఉండాలి. బెల్లం కలిపే యంత్రం సామర్థ్యం గంటకు 30 నుండి 40 కిలోలు ఉండాలి. దీని ధర సుమారు 60,000 రూపాయలు. పిండిని నొక్కడానికి మరియు సన్నగా మరియు నిర్దిష్ట ఆకారాలలో రూపొందించడానికి సాధనాలు లేదా పద్ధతులను ఉపయోగించడానికి రోలింగ్ మరియు కటింగ్ మెషీన్లు 2 అవసరం. సామర్థ్యం గంటకు 5 నుండి 20 కిలోలు ఉండాలి. ఒక యంత్రం ధర 25,000 రూపాయలు, 2 యంత్రాల ధర 50,000 రూపాయలు. శీతలీకరణ కన్వేయర్ యంత్రం మనకు చల్లగా చేయడానికి వేడి ఆహారం యొక్క ఉష్ణోగ్రతను వేగంగా తగ్గించడం అవసరం. గంటకు 1 నుండి 50 కిలోల సామర్థ్యం సుమారు 75,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్యాకేజీలో ఉత్పత్తులను విక్రయించే ముందు వాటిని పూర్తి చేయడానికి మీకు ప్యాకేజింగ్ యంత్రం కూడా అవసరం. గంటకు 100 ప్యాకెట్ల సామర్థ్యం కలిగిన ప్యాకేజింగ్ యంత్రం ధర సుమారు 1,90,000 రూపాయలు ఉంటుంది. బరువు యంత్రం తరువాత ఇది వస్తువుల బరువును కొలిచే యంత్రం. 1 నుండి 50 కేజీల ఈ సామర్థ్యం సుమారు 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. రోజుకు 170 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో చిక్కీ ప్రాసెసింగ్ మధ్య తరహా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరం అవుతాయి. అప్పుడు మీరు వేరుశనగ వంట ప్రక్రియను సూచించడానికి గ్రౌండ్ నట్ రోస్టింగ్ మెషిన్ అవసరం. వేరుశనగ వేయించడానికి ఉపయోగించే ఈ యంత్రం గంటకు 25 నుండి 100 కిలోల సామర్థ్యం గల యంత్రం సుమారు 1,50,000 ఖర్చు అవుతుంది. అప్పుడు మీరు వేరుశనగ నుండి బయటి పొరను తొలగించడానికి వేరుశనగ చర్మం తొలగించే యంత్రం అవసరం. ఈ యంత్రాల సామర్థ్యం గంటకు 20 నుండి 35 కిలోలు. దీని ధర సుమారు 35,000 రూపాయలు ఉండాలి. మీరు పదార్థాల కోసం సన్నని రూపంలో లేదా మృదువైన మందంతో కూడిన గ్రైండింగ్ యంత్రాన్ని కూడా కలిగి ఉండాలి. గంటకు 40 కిలోల సామర్థ్యంతో సుమారు 45,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదనంగా బెల్లం సిరప్ను వివిధ పదార్థాలతో కలపడానికి మీకు బెల్లం కలిపే యంత్రం ఉండాలి. బెల్లం కలిపే యంత్రం యొక్క సామర్థ్యం గంటకు 30 నుండి 40 కేజీలు ఉండాలి. దీని ధర సుమారు 60,000 రూపాయలు. పిండిని నొక్కడానికి మరియు సన్నగా మరియు నిర్దిష్ట ఆకారాలలో రూపొందించడానికి సాధనాలు లేదా పద్ధతులను ఉపయోగించడానికి రోలింగ్ మరియు కటింగ్ మెషీన్లు 2 అవసరం. సామర్థ్యం గంటకు 5 నుండి 20 కిలోలు ఉండాలి. ఒక యంత్రం ధర 25,000 రూపాయలు, 2 యంత్రాల ధర 50,000 రూపాయలు. తదుపరి శీతలీకరణ కన్వేయర్ యంత్రం మనకు చల్లగా చేయడానికి వేడి ఆహారం యొక్క ఉష్ణోగ్రతను వేగంగా తగ్గించడం అవసరం. గంటకు 1 నుండి 50 కిలోల సామర్థ్యం సుమారు 75,000 రూపాయలు ఖర్చు అవుతుంది.
బరువు యంత్రం తరువాత ఇది వస్తువుల బరువును కొలిచే యంత్రం. 1 నుండి 50 కేజీల ఈ సామర్థ్యం సుమారు 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు వాటిని విక్రయించే ముందు ప్యాకేజీలో ఉత్పత్తులను పూర్తి చేయడానికి ప్యాకేజీ యంత్రం కూడా అవసరం. గంటకు 100 ప్యాకెట్ల సామర్థ్యం కలిగిన యంత్రం ధర సుమారు 1,90,000 రూపాయలు. మీకు లేబులింగ్ యంత్రం అవసరం. చిక్కీ లేబులింగ్ యంత్రం అనేది చిక్కీ ప్యాకేజీలకు లేబుళ్లను వర్తింపజేయడానికి రూపొందించిన పరికరం. ఈ యంత్ర సామర్థ్యం నిమిషానికి 10 ప్యాకెట్లు. సుమారు 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ వ్యాపార ప్రయాణానికి ఆల్ ది బెస్ట్.